పొంగి పొంగిపోయే వయసు తొంగి తొంగి చూసే మనసు నువ్వు చెంత చేరగానే మనమంత మూగవోయే నువ్వు చెంత చేరగానే మనమంత మూగవోయే తడి కౌగిలింతలోనే కడసందె ఆగిపోయే తడి కౌగిలింతలోనే కడసందె ఆగిపోయే ఏరల్లే నీరల్లే ఉందామా ఈ తీపి కలబోసుకుందామా పొంగి పొంగిపోయే వయసు తొంగి తొంగి చూసే మనసు పాగలన్నది నా చూపు అది లాగుతున్నది నీ వైపు మానిద్దా అయినా ఆ బట్టలు నీకు ఇబ్బందిగా ఉన్నాయన్నావుగా చీర కట్టుకుంటేనే బాగున్నావు ఇదిగో ఈ చీర కట్టుకో చిరకాలిగా ఉందా ఎక్కడ రహస్యం బయట పడిపోతున్నాడు గుండె గుబేలమంటుంటే రహస్యమా ఏమిటది అబ్బే ఏం లేదు రాజా మగాడిగా ఇంట్లో అందరికి పరిచయం దాన్ని ఆరుదానిలా తిరిగి వెళ్తే ఓ పని చేయి ఈ ప్యాంటు షర్టును వేసుకో ఈ చీర నేను కట్టుకుంటాను అదంతా నాకు తెలీదు ఆ బట్టలు లేకుండా నేను ఆ ఇంటికి రాను రాధా ఈ వేళప్పుడు అక్కడ ఎవరు ఉండరు నా మాట విను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్యాంటు షర్ట్ వేసుకుంది కానీ లే గొడవచ్చు అయిపోయాయి రారా ఏం భయలేదు అబ్బా నీకు అన్నీ అనుమానాలే బాబాయ్ ఊళ్ళో లేడు కదా అందుకు చూడు రాము గారి గదికి తాళం వేస్తుంది రాధా అదా కొన్నాళ్ళేమిటి రాధా ఇతనికి తెలుసా నాకు తెలీదు తెలియకపోతే పేరు పెట్టాలా పిలుస్తాడు నీకు తెలుసు చెప్పు ఎవరితో చెప్తావు చెప్పు ఎవరితో ఆగు నేనే చెప్తా భయపడకు నువ్వు వెతికే బలరాం నేనే బలరాం అవును తమ్ముడు ఎవరు తమ్ముడు తండ్రి అని అనుబంధం ఏమంటే ఇంత నేనేం నేరం చేయలేదు నా మాట అది కోర్టులో నిరూపించుకో రాధా వీడి జాగ్రత్తగా చూసుకోండి నేను వెంటనే వెళ్ళి పోలీసులు తీసుకొస్తాను తమ్ముడు తమ్ముడు ఒక్క అవకాశం నేను నిర్దోషం నిరూపించుకుంటాను తమ్ముడు తమ్ముడు రాధా రాధా బలరా ఎందుకు చేసావు ఈ పాప ఇష్టపడి లేదు రాధా ఆ పాప నేను చేయలేదు మీ నాన్న నువ్వు తప్పలేదు లేదు నేను పగతో చంపాలని వచ్చిన మాట నిజం కానీ ఆయన ప్రేమతో నా మనసు మార్చేశాడు ఎవరో హత్య చేసి ఆ నింద నా నెత్తి వేశారు రాధ నేను నిర్దోషం రాధ నీ మాటలు నమ్మమంటావా రాధ నేను ఎప్పుడేం చేసినా అబద్ధం మాత్రం ఆడలేదు అది నీకు బాగా తెలుసు రాధ రాధ నేను జైలు పోవటానికో చావటానికో భయపడలేదు కానీ నేను హంతకుడనే నింద మాత్రం నాకు మిగలటానికి వెళ్ళలేదు రాధ నన్ను వదిలిపెట్టు తగిన ఆధారం వెతుక్కుని నేను నిర్దోషం నిరూపించుకుంటాను రాధ నేను నిర్దోషం రాధ రాధ నా తల్లి మీద ప్రమాణం చేసి వస్తున్నాను నన్ను వదిలిపెట్టు రాధ
రావేడి పారిపోయాడు. పారిపోయాడా? ఎటు? ఇటు. కమా. ఎలా పారిపోయాడు? నేనే వదిలిపెట్టాను. నా శ్రమంతా బూడిద పనిచేసి. లేదు, అతను నేరం చేయలేదంటున్నాడు. వాళ్ళ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పాడు. నేరం చేసిన వాడికి ప్రమాణం ఒక లెక్క, తండ్రిని చంపిన వాడికి తల్లి మీద గౌరవమా? నీకు తెలియదు రాజా, అతనికి అమ్మే దైవం. ఆమె కోసం ఏమైనా చేస్తాడు. ఆమె కోసమే నన్ను చంపాలని చూసాడా? అతనేనని నీకేమిటి గుర్తు? వాడి కుడి చేతి మీద బలరామని పచ్చబొట్టు. కుడి చేతి మీద? అవును, నేను కళ్ళారా చూశాను. కాదు, అతనికి పచ్చబొట్టున్నది ఎడం చేతి మీద, కుడి చేతి మీద కాదు. చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. నిజంగా రాదా? అవును, పచ్చబొట్టున్నది ఎడం చేతి మీద. గంటయా, గంటయా, ఎక్కడికి వచ్చావురా? భీమన్నా, ఓరి బండ వేసుకోవాలే. గంట ఎక్కడరా? నన్నే అడుగుతున్నావా? నిన్ను ఇక్కడ కాపలా పెట్టింది పడుకోవటానిక? అది కాదయ్యా, వారు ఎంతో ప్రేమగా వద్దంటున్నా కాఫీ కల్పించారయ్యా. తాగాను, ఎక్కలేని నిద్ర ముందుకొచ్చిందయ్యా. అయితే వాడు దాంట్లో ఏదో కలిపి ఉండాలి. ఓయ్, వాడు సారా కొట్టు దగ్గర తాగి అటమైన వాగుడు వాగుడు దగ్గర తీసుకురా, లేకపోతే నీ ప్రాణం తీస్తాను. యమునిగా కంటాయో పరిచయం కొద్దిగా తీసేస్తాను. ఇప్పుడు చెప్పరా దొంగనాయాల, మా నాన్న చంపింది ఎవరు? తెలీదు తెలీదు తెలీదు. ఎవరు మా నాన్న చంపింది? నిజం చెప్పు. తెలీదు. నిజం చెప్పపోయావంటే ఈ రోజు నీ ప్రాణం నా చేతులు పోయినట్టే. చెప్పు, మా నాన్న చంపింది ఎవరు? చెప్పు. మా నాన్నను భుజంగం చంపేశాడు. భుజంగం నిజంగా భుజంగమే చంపేశాడు. దేవుడి మీద సులోచన తన కొడుకు ఇవ్వనున్నాడని కుట్ర పండి చంపేశాడు. దానికి సాక్ష్యం? సాక్ష్యం 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 చెప్పు. చెబుతా. భుజంగం వేసుకుని హరే రామ కండువా మీద ఉన్న నెత్తురు మరకలు దాన్ని ఇంటి ముందు తోటలో నేనే పాతి పెట్టాను. తోటలో ఎక్కడ? చెప్పు. తోటలో. వేసుకుని హరే రామ కండువా దాన్ని ఇంటి ముందు తోటలో నేనే పాతి పెట్టాను.